మీరు కనుక నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. మీ దృష్టిలో అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఒకటి, నీకు నచ్చిన జాబ్ తెచ్చుకోవటమా, లేదా నీకు నచ్చినట్లు బతకటమా, లేదా డబ్బులు సంపాదించటమా? ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. నేను అబ్రాడ్ వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎందుకు వచ్చావని. వాళ్ళు ఇచ్చే 90% ఆఫ్ ద సమాధానం ఏంటో తెలుసా? ఒక 3 or 4 years మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండి కొంచెం డబ్బులు సంపాదించుకొని ఇండియా వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ కానీ లేదా బిజినెస్ కానీ టేకప్ చేస్తా. ఒకవేళ మా నాన్న వాళ్ళ బిజినెస్ ఉంటే అది టేక్ ఓవర్ చేసుకుంటా, లేదా నా అంతటి నేను పెట్టుకుంటా. అది కూడా కాకపోతే జాబ్ చేసుకుంటా అనే ఇంటెన్షన్తో ఫస్ట్ స్టార్టింగ్లో వస్తారనమాట. నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ చాలామంది గురించి మాట్లాడుతున్నా. నేను కూడా సేమ్ ఇలా అనుకునే వచ్చిన వాడిని. వచ్చిన కొత్తలో లేదా 6 months వరకు ఇండియా వెళ్ళిపోదామనే ఉండేది ఇంటెన్షన్. కానీ దాని తర్వాత చిన్న చిన్నగా ఇదే నా హోమ్ కంట్రీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ వాతావరణానికి కానీ సరౌండింగ్స్కి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలవాటు పడిపోతావు. అది కాకుండా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది లైఫ్. కానీ ఒకే ఒక థింగ్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకే కాదు, చాలామందికి ఆ ఒక్క థింగ్లోనే బాధ అనిపిస్తుంది. అదేంటంటే అమ్మా నాన్నతో కలిసి ఉండబోవటం. ఆ ఒక్క లోటు తప్ప ఇంకా రిమైనింగ్ ఏమీ గుర్తురావు. నా దృష్టిలో ఆ ఒక్కటి చాలా పెద్దది. అమ్మా నాన్నతో కలిసి ఉండటం అనేది అందరికీ డ్రీమ్ అనమాట. వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో అలా వాళ్ళని పెద్ద అయిన తర్వాత కష్టపెట్టకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉండే ఇంటెన్షన్ అది. కానీ మీ అమ్మా నాన్న వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుందో తెలుసా? నువ్వు అబ్రాడ్లో ఉండటమే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అదొక ప్రౌడ్నెస్. అరే, మా కొడుకు వేరే దేశం వెళ్ళి అక్కడ సంపాదిస్తున్నాడు, మాకు ఇంత పంపుతున్నాడు. అండ్ అదే కాకుండా వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పుకుంటారు, ఈ నెల ఇంత పంపించాడు మా అబ్బాయి అని చెప్పేసి ప్రౌడ్గా. సో ఆ ప్రౌడ్నెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అదే ఆనందం అనమాట. కానీ ఎప్పటికైనా మీరు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళటమా లేదా అమ్మా నాన్నని మీ దగ్గర తెచ్చుకోవటమో ఏదో ఒకటి చేయాలనేది నా పర్సనల్ ఇంటెన్షన్ అండ్ ఆల్సో సజెషన్ కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేద్దామా? 3 yearsలో అబ్రాడ్లో సెటిల్ అవ్వడం ఎలా అనే థంబ్నెయిల్ని చూసి వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో సెటిల్ అవ్వడం గురించి మాట్లాడుతున్నా కాబట్టి నా దృష్టిలో సెటిల్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? నాకు నచ్చిన జాబ్ చేస్తా లేదా నాకు నచ్చిన బిజినెస్ చేస్తా, దాంట్లో నుంచి డబ్బులు సంపాదించడం. అలా అందరికీ వీలవుతుందా అంటే 1 సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల్లో కానీ నాకు కూడా ఏమీ వీలవ్వలేదమ్మా. నేను కూడా నాకు 18 years ఉన్నప్పటి నుంచి బిజినెస్ ట్రై చేసి అలసిపోయి తిట్టించుకొని వాళ్ళతో వీళ్ళతో అనిపించుకొని సూపర్ మార్కెట్స్ పెట్టినప్పుడు కూలోన్ అనిపించుకొని వేరే థింగ్స్ చేసినప్పుడు ఇంకొకటి అనిపించుకొని ఇవన్నీ బేర్ చేసి నేను జాబ్కి డైవర్ట్ అయ్యి మధ్యలో జాబ్స్ చూసి జాబ్లో జాయిన్ అయ్యి అది నచ్చక నా టార్చర్ అనేది ఎట్లుంటుంది అంటే నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. టార్చర్ ఏంటో, నీకు డబ్బులు వస్తున్నాయి కదా జాబ్ చేస్తే అంటే నాకు ఇష్టం లేదురా బాబు, నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటంటే ఆ జాబ్ అనేది నాకు ఏదో నరకంలాగా అనిపించేది. ఏంటో అది మైండ్లో ఫీడ్ అయిపోయిందో అట్లా, లేకపోతే ఇంకొకటా నాకు తెలీదు, కానీ నాకు అలానే అనిపించేది. సరే, నా దగ్గర ఏమన్నా బిజినెస్ ఉండి తగలబడి దాంట్లోంచి ఏమన్నా ఇన్కమ్ వస్తుందా మా అమ్మ నాన్నకి చూపించడానికంటే లేదే, రావట్లేదు. కానీ నేను వాళ్ళకి చెప్పలేను, అమ్మ నాన్న నేను ఇది చేయలేను, ఎందుకంటే నేను పుట్టిందే బిజినెస్ చేయడానికి అని నాకు అనిపిస్తుంది. ఈ జాబ్లో నుంచి నాకు ఎన్ని డబ్బులు వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఫీల్ అయ్యి నన్ను ఏమనకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకోమన్నారు చూసారా? అలాంటి అమ్మా నాన్న నాకు దొరికినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈ పాయింట్తో నేనేం కన్వే చేద్దాం అనుకుంటున్నా అంటే, నీకు ఏదైతే కావాలో నీ ప్యాషన్ ఏదైతే ఉందో అది 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో సాధించలేవు. ఒకవేళ సాధిస్తే కనుక హ్యాట్స్ ఆఫ్. అది కాకుండా నీకు టైం పట్టిందంటే కనుక వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా నువ్వు మూవ్ ఆన్ అయిపోయి ఇంకొకటి చేసుకుంటా అని నీకు ఇష్టం లేకుండా చేసుకుంటే నేను చేసేది ఏం లేదు. జీవితం మొత్తం అలానే మిగిలిపోయిద్దేమో అనే ఇంటెన్షన్లో నేను భయపడతా ఉంటాను అనమాట. సో అలా కాకుండా ఉండడానికి నాకు ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ గురించి నేను ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటా. అది ఫెయిల్ అవ్వని సక్సెస్ అవ్వని ఏదైనా అవ్వని. ఆస్ట్రేలియా కానీ అబ్రాడ్ కానీ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ మీ లోన్ ఏదైతే తీసుకుంటారో ఆ లోన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అది తెలుసుకుంటే సగం లైఫ్ సార్టెడ్ అనమాట. ఎందుకంటే చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్కి 99% ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ లోన్ వాళ్ళకి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేనేం చేస్తున్నా, నాకేదో లోన్ వచ్చింది అనుకో, వీళ్ళు ఇప్పుడు కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారు. ఏంటి, మొత్తం డిస్బర్స్మెంట్ చేపించేసుకోవాలంట. నీకు అవసరం ఉంది 10 లక్షలేరా బాబు, నాకు 50 లక్షలు అవసరం లేదు అన్నా కానీ నువ్వు 50 lakhs చేయించుకోవాల్సిందే అంటున్నారు.
సరే నేను 50 lakhs డిస్బర్స్ చేస్తే 10 lakhsకి ఏమైనా ఇంట్రెస్ట్ వేస్తావా? కాదు కదా. 50 lakhsకి ఇంట్రెస్ట్ వేస్తున్నావు. ఇంట్రెస్ట్ వేసేటప్పుడు నేను ఫ్రీగా ఈ 40 లక్షలకి ఇంట్రెస్ట్ ఎందుకు కట్టాలి? ఇది నా ఇంటెన్షన్, నా పర్సనల్ సజెషన్ అనమాట. నేనేం చేస్తా, మీ ప్లేస్లో కనుక నేనుంటే ఆ 40 లక్షలు కూడా తీసుకొని బయట 12%కి 11%కి 8%కి 9%కి ఎవడిస్తున్నాడు డబ్బులు? ఎవరు ఇవ్వట్లే కదా. అక్కడ సంపుకొని తింటున్నారు. వడ్డీలు తీసుకునే వాళ్ళు 2 రూపీస్ 3 రూపీస్ అంటే 18%, 24%, 36% కూడా తీసుకుంటున్నారు. సో అలాంటి సొసైటీలో మనం ఉంటున్నప్పుడు మనకి 12%కి డబ్బులు దొరికినప్పుడు సరే అందరికీ తెలియదు ఏం చేయాలి, ఎందుకంటే అందరూ బిజినెస్ మైండ్స్ కాదు, అందరూ ఇదేంటి ఫైనాన్స్ నేర్చుకోలేదు, అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలని లేదు. సో వాళ్ళందరికీ నా పర్సనల్గా నేనేం చేశానని చెప్తున్నా, మిమ్మల్ని ఇది చేయమని నేను చెప్పట్లేదు. ఇది ఒక డిస్క్లైమర్ అనమాట. ఇది సీక్రెట్, ఇది ఎవరికి రివీల్ చేయొద్దు అనుకున్నా, కానీ మీ అందరు నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు మాత్రమే చెప్తున్నా. ఎంత వస్తుంది? 50 లక్షల, 40 లక్షల, సరే 50 లక్షలు అనుకుందాం. ఆ 50 లక్షల్లో 10 లక్షలు కట్టావా యూనివర్సిటీ ఫీజు, లేదా 12 లక్షలు కట్టావా, లేదు 15 లక్షలు కట్టావా అనుకో. ఇంకెంత మిగిలింది? 50 లక్షలు 15 లక్షలు పోతే 35 లక్షలు నీ దగ్గర ఉందా? ఆ 35 lakhs డిస్బర్స్ చేస్తున్నాడు. డిస్బర్స్ చేసేటప్పుడు నువ్వు తీసుకొని ఆ బాబు నాకు ఏయుడికి కన్వర్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కామన్ బ్యాంకో లేకపోతే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తా, ఆ అకౌంట్లో నాకు వేసే అమ్మా, వేసిన తర్వాత నేనేం చేస్తా అంటే దాన్ని నా ఎక్స్పెన్సెస్కి వాడుకుంటా. నీకేం కావాలి? నీకు ఇంట్రెస్ట్ కావాలి కదా, ఇంట్రెస్ట్ ఇచ్చేస్తా. నీకు ఏదైతే 12% లేకపోతే 9%, 8%, 10%, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకైతే ఇంట్రెస్ట్ పే చేస్తా, నాకు ఆ డబ్బులు ఇచ్చేసాయి. ఇక్కడికి ఆ డబ్బులు వచ్చిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏదో ఒక చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే జాబ్ చేయటమో ఏదో ఒకటి చేస్తున్నారు. జాబ్ చేసే వాళ్ళంటే ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాబట్టి, అంటే బిజినెస్ చేసే వాళ్ళు చదువుకోలేదు అని నేను చెప్పట్లేదు. నా ఒపీనియన్లో, అంటే నా పర్సనల్ నేను చూసిన సరౌండింగ్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మా ఫాదర్ జనరేషన్ ఏదైతే ఉందో, మా నాన్న వాళ్ళు ఓన్లీ 10th వరకు అలా చదువుకున్నారు, కానీ వాళ్ళు బిజినెస్ చేస్తారు. అలాంటి టైంలో ఒకవేళ మీ అమ్మ నాన్నగారు కనుక జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా తెలిసేమో మనీని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇదంతా అని. చదువుకున్నా చదువుకోపోయినా సింపుల్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ ఒకటే. ఆ మ్యాథ్స్ అనేది చదువుకోని వాళ్ళకే ఇంకా బాగా వస్తుందేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న ఓన్లీ 10th దాకా చదువుకున్నారు, కానీ క్యాలిక్యులేషన్స్ సూపర్ చేస్తారనమాట. అలాంటి థింగ్స్ ఇప్పుడు మా అత్త ఉంది, ఆమె అయితే అసలు క్యాలిక్యులేషన్స్ ఎక్స్పర్ట్ అనమాట. అసలు ఆమె చదువుకుంది ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నా కానీ ఎట్లుండిద్దంటే ఏళ్ళ మీద ఇట్లా లెక్కేసి చెప్పేసిద్ది అనమాట. ఎందుకంటే డబ్బులతో వ్యాపారం కాబట్టి, డబ్బుల మీద అందరికీ ప్రేమ ఉంటుంది కాబట్టి. మా అత్తకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. మిగిలిన 35 lakhs ఏం చేయాలి తెలుసా? అమ్మ నాన్న వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఒక కండిషన్ పెట్టండి. అమ్మ నాన్న మీరేం చేస్తారంటే, నా ఇంట్రెస్ట్ రేటు 12% తీసుకుంటున్నాడు బ్యాంక్ వాడు, నాకు 15% కావాలి, అది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు నువ్వు ఈ డబ్బులతో కూడా 35 lakhs ఏదైతే ఉందో ఆ 35 lakhsతో నువ్వు ఇన్వెస్ట్ చేసి ఇంకా 3% ఎక్కువ తెచ్చుకుంటున్నావు నీ ఇంట్రెస్ట్ కంటే. అంటే నీ ఇంట్రెస్ట్ మొత్తం పే చేసేసిన తర్వాత ఇంకొక 3% అట్లీస్ట్ ఎక్కువ తెచ్చుకుంటున్నావు కదా. అంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ సమ్వేర్ అండ్ యు ఆర్ గెట్టింగ్ రిటర్న్ ఆఫ్ 3%. అది నీ డబ్బులు కాదు. అంటే నీ డబ్బులు కాదు అంటే కనుక నీ సొంతగా సంపాదించలేదు, లోనే తీసుకున్నావు. లోన్ తీసుకొని వాడు ఒక ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చాడు, లెట్స్ సే 10%, 12% ఇచ్చాడు అనుకుందాం. నువ్వు ఇప్పుడు దాని మీద 15% ఎర్న్ చేస్తున్నావు. నువ్వు 0 రూపీస్ ఇన్వెస్ట్ చేసి యు ఆర్ గెటింగ్ 3% ఆన్ దట్, అంటే ఇట్స్ గుడ్ కదా. మీకు ఒకటి తెలుసా, మీరందరూ నాకు చాలా డబ్బులు పే చేయాలి. ఎందుకు అంటే ఫైనాన్స్ క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు 0 ఇన్వెస్ట్ చేసి అసలు నువ్వు నీ దగ్గర డబ్బులే లేకుండా డబ్బులు బయట ఇచ్చి ఒక 3% తెచ్చుకుంటున్నావు కదా. ఇలాంటి థింగ్స్ సరే నీకు తెలియవచ్చు లేదా ఇంకొకరు చెప్పొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ చేస్తారు కదా వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇదంతా మాకు ఎప్పుడో తెలుసులే, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్తున్నానో. డబ్బులేమి ఇవ్వద్దు, కానీ ఇదైతే ఇలాంటి సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో మీరే బాగుపడతారు, మీతో పాటు ఇంకో నలుగురు చెప్తే ఆ నలుగురు కూడా బాగుపడతారు. అనవసరంగా 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకొని అది ఏం చేయాలో అర్థం కాక డిస్బర్స్ చేసుకొని ముందే నెత్తి మీద వేసుకొని ఒక 2 years అంతే కూర్చొని దాన్ని ఒక 70 లక్షలు చేసి లేదా 65 లక్షలు చేసి లోన్ని, దాని తర్వాత మళ్ళీ పిఆర్ ఖర్చులని ఆ ఖర్చులని ఈ ఖర్చులని అన్ని ఖర్చులు పెట్టుకుంటా దాన్ని ఒక 1 కోటి రూపాయల దాకా తీసుకెళ్ళి దయచేసి ఆ 1 కోటి రూపాయల అప్పుని 24 years 25 years ఏదైతే ఏజ్ ఉంటుందో మీకు ఆ ఏజ్లో నెత్తి మీద వేసుకొని బర్డెన్ ఫీల్ అవ్వకండి. అప్పుడు లోపు అసలు మీరు ఏం చేయాలి? 24-25 years లోపు ఏం చేయాలి?
ఏదో ఒక బిజినెసా లేకపోతే జాబ్ అంటే జాబా, నీ ఇష్టం, ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ మీకు అనేది ఎలాంటి బర్డెన్స్ ఉండకూడదు. ఆ బర్డెన్స్ ఉండకూడదంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నీకు ఫైనాన్స్ తెలిసి ఉండాలి, లేదా నువ్వు నాలాంటి ఫైనాన్స్ ప్లానర్స్ దగ్గరికి కానీ, అంటే సర్టిఫికేట్ లేదు బట్ డిగ్రీస్ ఉన్నాయి, అలాంటి డిగ్రీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి అరే బాబు ఏం చేయాలి అని చెప్పి అడిగితే వాడు ఏదో ఒకటి చెప్తాడనమాట. అరే బాబు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి వాళ్ళ సజెషన్స్ వింటే ఎంతో కొంత, మరీ కాకపోయినా ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు 50 లక్షలు లోన్ తీసుకొని వస్తే ఆ 50 లక్షలు మీరే పే చేసుకుంటారా, లేదా ఓన్లీ దాంట్లో 10 లక్షలు యూజ్ చేసి ఆ 10 లక్షలు మాత్రమే పే చేసుకుంటారా, మిగతా 40 lakhs నువ్వు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తావా, ఇవన్నీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంతైనా యూజ్ చేసుకో, నువ్వు ఓన్లీ 10 లక్షలు యూజ్ చేసుకుంటున్నావు అంటే మిగతా ఫీజు ఎవడు కడతాడు? నువ్వే కట్టాలి కదా. నువ్వు కట్టాలంటే నువ్వు పార్ట్ టైం చేయాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమొచ్చిందో తెలుసా? ఈ లోన్లు ఇచ్చేవాళ్ళంట ఎక్స్పెన్సెస్ కూడా లోన్స్ ఇస్తున్నారంట. మా అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ రావడానికే నానా తిప్పలు పడ్డాం కదా, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా లోన్ ఇచ్చేస్తున్నారంట. అలాంటి ఎక్స్పెన్సెస్ కూడా లోన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అరే నాకు 50 లక్షలు ఉంది కదా ఫీజు, నాకు 60 లక్షలు ఇచ్చేయమ్మా, నాకు 60 lakhs ఇస్తే ఆ ఇంట్రెస్ట్ నేను కట్టుకుంటాలే, నాకు ఇప్పుడు నేను వెళ్ళంగానే ప్రొఫెషనల్ జాబ్ వస్తే నేను చేస్తాను పార్ట్ టైం జాబ్స్, లేకపోతే నేను చేయను అనే ఇంటెన్షన్తో ఇక్కడ దిగుతున్నారు. దయచేసి నేను చెప్తున్నా కదా, అలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు అబ్రాడ్ అస్సలు రాకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా థింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ థింగ్స్ మీరు అస్సలు, ఆ సిచ్యువేషన్స్ మీరు అస్సలు ఫేస్ చేయలేరు. ఒకవేళ కనుక మీరు ఇలాంటి మైండ్ సెట్తో వస్తే, ప్రొఫెషనల్ జాబే చేయాలి, నాకు అది మాత్రమే దొరకాలి అన్న ఇంటెన్షన్తో వస్తే, ఎందుకంటే అందరికీ ప్రొఫెషనల్ జాబ్స్ వచ్చేవి కదా, అది కాక అది తీసి పక్కన పెడితే 24 hours వర్కింగ్ రైట్స్ ఉన్న వాళ్ళకి ఎవరు ఇస్తారండి ప్రొఫెషనల్ జాబ్స్? చెప్పండి. మరీ బ్లూ కాలర్ జాబ్స్ దొరకకుండా ఉండాలి అనుకోవడము రీజనబుల్, బట్ అంతేగాని నాకు ఓన్లీ ప్రొఫెషనల్ జాబే దొరకాలనుకోవడము పిచ్చి. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. నువ్వు ఏ వర్క్ చేసినా ఏ వర్క్ చేయకపోయినా నీకు యూ విల్ హ్యావ్ యువర్ రెస్పెక్ట్ అనమాట. అంతేగాని నేను ఇది మాత్రమే చేస్తాను, నేను కడగను తుడవను అంటే కనుక కష్టమమ్మా. వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి వస్తే మీ లోన్ ఏదైతే 60 లక్షలు తీసుకున్నారో ఆ 60 లక్షలకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ 60 లక్షలు తీర్చుకోవడానికి 3 yearsలో తీర్చేయడానికి, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉండిద్దో ఆ టైం ఫ్రేమ్లో తీర్చుకోవడానికి, మీ టార్గెటెడ్ టైం ఫ్రేమ్లో తీర్చుకోవడానికి కొంచెమైనా ప్రాబబిలిటీ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆపోజిట్ ఫాలో అయ్యారనుకోండి, ఆ డబ్బులు అన్నీ కలిపి ₹1 కోటి అయి నేను ఎత్తి మీద కూర్చుంటే దాని తర్వాత ఏం చేయాలో తెలుసా? ఆ ₹1 కోటి కట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అంతలోకి 4 years 5 years ఆఫ్ నీ జీవితం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది వస్తారు. ఎవరు వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? మేధావులు. ఏమంటారు అంటే నాకు ఇప్పుడు 30 వచ్చినాయి, నేనేం చేయొద్దా? నాకు 26 వచ్చినాయి, నేను చెప్తున్నా కదా, నేను 23 వాళ్ళకి చెప్తున్నా, 22 వాళ్ళకి అరే బాబు నీ లైఫ్ సెట్ చేసుకో అని చెప్తున్నా. నాకు కూడా 26 వచ్చినాయి, నేనేం చేస్తున్నా? నేను కూడా చెప్తున్నా కదా, నేను కూడా నీ ఏజ్కి దగ్గరలోనే ఉన్నా. ఇప్పుడు నువ్వు 28 అంటావు, 26 అంటావు, 27 అంటావు, ఇప్పుడు నేను సావాలా అంటావు. మొన్న ఒకటి కామెంట్ పెట్టాడు అంతే. ఏంటి అంటే ఇప్పుడు 30 వచ్చినాడు ఏం చేయొద్దా అని. నువ్వు 70 వచ్చినా కానీ చేయరా బాబు, చేయొద్దని ఎవరన్నారు? ఎవరన్నా అన్నారా చేయొద్దని? బట్ నేను చెప్పేది ఏంటంటే, అరే నీ లైఫ్ని ఎంత త్వరగా సెట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే అంత త్వరగా సెట్ చేసుకో. అలా అని చెప్పేసి మనం ట్రై చేసినంత మాత్రాన త్వరగా సెట్ అయిపోయిద్దని కాదు. అనుకోకుండా చాలాసార్లు చాలా థింగ్స్ మనకి ఫేవరబుల్గా జరగవు. అలాంటి అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టే నువ్వు రెడీ అయి ఉండాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఈ వీడియో మొత్తానికి నేను చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు 3 సంవత్సరాల్లో సెటిల్ అవ్వాలి అబ్రాడ్లో అనుకుంటే కనుక నువ్వు నీ లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లోన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇప్పుడు ఇంకొంతమంది మేధావులు వస్తారు, వచ్చి ఏం చెప్తారు తెలుసా? లోన్ తీసుకుంది ఎందుకు? చదువుకోవడానికి కదా, చదువుకోండి, చదువుకోవడమే ఫస్ట్ అని చెప్పేసి కొంతమంది వస్తారనమాట. అరే బాబు చదువుకో, నీ సర్టిఫికేట్ ఇక్కడ ఉన్న సర్టిఫికేట్కి ఏ వాల్యూ లేదు. ఇక్కడ ఏంటి, నువ్వు ఎందుకు వస్తున్నావు? డాలర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వస్తున్నావు. ఇక్కడ ఏమైనా చదువు పీకి చెప్తారా అంటే ఏం చెప్పరు. అక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 10,000 times బెటర్ ఇక్కడ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే. ఇక్కడ ఏంటంటే నువ్వు ఓన్లీ డాలర్ రేట్ ఎక్కువ ఉంది, అరే ఇంకొంచెం పీస్ఫుల్ లైఫ్ ఉండిద్దేమో, నెక్స్ట్ స్టేజ్ ఏదైతే మన నెక్స్ట్ జనరేషన్ అప్గ్రేడ్ చేయాలనుకుంటారో అలాంటి థింగ్స్ కోసం మాత్రం మీరు ఇక్కడికి వస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇక్కడికి వచ్చి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చేసి ఆస్ట్రేలియాని బాగు చేసేసి నేను ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ అడక్క తింటా అని కాదు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఈ జర్నీ మొత్తంలో అబ్రాడ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అబ్రాడ్ వచ్చేదాకా అండ్ అబ్రాడ్ వచ్చి ఒక 6 months 1 year దాకా మీకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. కానీ ఇంత రాగా ఎవరు మాట్లాడరు. సో
అందరికీ నిజాలు తెలియాలి కాబట్టే నేను ఇంత రాగా మాట్లాడుతున్నా. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే కనుక ఐఎమ్ సో సారీ, బట్ ఇదే గ్రౌండ్ రియాలిటీ. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆసీ వారధి అనే అప్లికేషన్ ఏదైతే ఉందో అది లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మేబీ మార్చ్ 1 రోజు లాంచ్ అనుకుంటున్నాం. వెబ్సైట్ ఆల్రెడీ రిలీజ్ అయింది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ కనుక చెక్ చేయబోతే ఫీచర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఒకవేళ నచ్చినాయి అంటే నచ్చినాయి అని చెప్పండి, లేదా ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయాలి అని చెప్పండి. కింద కామెంట్ చేయండి. ఐ విల్ ఆల్వేస్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఎందుకంటే మీరు నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్.